కుమ్మెర ఘటన దారుణం. నిందితులు ఎంతటి వారైనా వదలం అంటున్నారు నేతలు. కుమ్మెర జాతరలో పసిపాప మృతికి కారకులను శిక్షించాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు మద్దతిచ్చిన బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు పసిపాపను చంపిన వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితులను వదిలేది లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జాతరలో నిర్వాహకులు 2 నెలల పాపను చంపారని ఆరోపిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. నాగర్ కర్నూలులో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగాయి కుల సంఘాలు. నాగర్ కర్నూలు పోలీసులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రామచంద్రరావు. బాధితులపైనే కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ ఎవరు ముందు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చేయాలా, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదనే కేసులు వేయాలా, విక్టిమ్నే అక్యూజ్ చేస్తే, బాధితులనే మీరు ముద్దాయిగా చేస్తే ఈరోజు ఎటువంటి న్యాయం మన తెలంగాణలో ఉన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఆలయంలోకి కులాన్ని తీసుకువచ్చిన నిర్వాహకులను కఠినంగా శిక్షించాలన్నారు రామచంద్రరావు. వీటికి ప్రాధాన్యత ఇవ్వదు, అన్ని కులాలు ఒకటే ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన యావత్ మేము కూడా సిగ్గుపడతా ఉన్నాం. దేవాలయాల్లో చేసేటటువంటి వ్యక్తులు చేస్తున్నారు, అది వ్యవస్థ చేయట్లేదు. అక్కడ వ్యక్తుల మీద తప్పకుండా చర్య ఉండాలి. సిగ్గుతోనే మేము కూడా ఈరోజు తల వంచుకుంటున్నాం. దేవాలయం అందరి కోసము, బీదవాళ్ళ కోసము, అమీర్ కోసము, గరీబ్ కోసము, వెనకబడిన వారి కోసం, అందరి కోసం, అన్ని కులాల కోసం ఉన్నది. ఇక్కడ దేవాలయాల్లో కులాలు మర్చిపోతాం మనం. కానీ అటువంటి దేవాలయాలు కుల వివక్షత ఇంకా ఉంది అని అంటే అది అంతం కావాలి. అంతం కావడానికి పోరాటం కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. ఆ పోరాటంలో నేను ముందు ఉంటాను. పసిపాప చావుకు కారణమైన నిందితులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు రామచంద్రరావు. అసెంబ్లీ బయట కూడా రేజ్ చేస్తాం. అసెంబ్లీకి ఇప్పటితో కాదు, మా ఒక సాంఘీభావం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది తెలియజేస్తాం. పసిపాపను చంపేసిన నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు బీసీ, ఎస్సీ సంఘాల నేతలు. కుమ్మెరలో పసిపాప మృతికి కారణమైన వారు ఏ పార్టీ వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడానన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, బాధిత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరోవైపు నిందితులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులను వేధించిన అధికారులను సైతం శిక్షించాలని కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.